తుక్కుగూడలో జరుగుతున్నటువంటి మహా జాతరకి మరి అతిథి మహారాజుగా వచ్చినటువంటి ఎంజాల్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు మరి ఏఎన్ఆర్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఏ అన్యాయం జరిగినా మరి గోలకు సంబంధించి ముందుగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు ఏఎన్ఆర్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి మనతో పాటు అన్న నమస్తే. నమస్కారం అన్న. బాగున్నానే చెప్పాలా మరి ఈ రోజు తుక్కుగూడకి మరి రాజుగౌడ్ జరుపుతున్నటువంటి జాతరకు అతిథిగా వచ్చారు, అసలు ఏం చెప్తావు? అంగరంగ వైభవంగా ఇంత పెద్ద ఎత్తున అమ్మవారి జాతర, ఇది ఒక కన్నుల పండుగ కనిపిస్తుంది. ఇక్కడ ఇది పెద్ద ఎత్తున జరగడం చాలా సంతోషం. హిందువులందరూ కూడా ఏకంగానే ఇలాంటి జాతరలు కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ ఉండాలి. రాజన్న కూడా ఇంత పెద్ద ఎత్తున చేసి మమ్మల్ని పిలిచినందుకు కూడా మేము కృతజ్ఞులము, ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాము. కాకపోతే ఒక 2 నిమిషాలు వాన వచ్చి జర ఇబ్బంది పెట్టినట్టుంది. మనము దారి పొడిన చూస్తే దాదాపు 1 కిలోమీటర్ ఎత్తు హంగామా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఉంది, చాలా మంచిగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో గతంలో చూసుకున్నట్టయితే ఇలాంటి సెలబ్రేషన్స్ సిటీకే పరిమితం అవుతుండే. ఇప్పుడు రాను గ్రామాలలో ఎటు చూసినా కూడా ఇలా అంగరంగ వైభవంగా చేసుకోవడానికి అవకాశం దక్కుతుంది. దీనికి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా గతంలో సిటీలో చేసేది ఊర్లలో కూడా చేసేది, కానీ ఇంత పెద్ద ఎత్తున చేయకపోయేది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అంటేనే ఇలా ధనికమైన జిల్లా. ఈ భారతదేశంలోనే రంగారెడ్డి జిల్లా ధనికమైన జిల్లా. సో మనం చాలా గట్టి అయినాం కాబట్టి ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడానికి మనకు అవకాశం కుదిరింది. గతంలో గ్రామీణ వాతావరణంలో మనకి ఇంత పెద్ద ఎత్తున డబ్బు కూడా సమకూర్చడానికి వీలు కాదు కాబట్టి ఇవాళ మన అందరం కూడా ఫైనాన్షియల్ గా బాగుండి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాము. హిందువులు అందరూ కూడా ఈ సందర్భంగా ఏకంగా అయి మంచిగా మన ఐక్యత చాటు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తుక్కుగూడ యువతకు మీరిచ్చే సందేశం? తుక్కుగూడ మనము ఓల్డ్ సిటీకి అత్యంత దగ్గర ఉన్నాం కాబట్టి మనందరం కూడా జాగృతంగా ఉండాలి. హిందువులంతా కూడా ఏకంగా ఉండాలి. ఇటువంటి ధార్మికమైన కార్యక్రమాలు ఏ ఉన్నా మనందరం కూడా పాల్గొనాలి. మన ధనం మనందరం కూడా సహకరించాలి. మనందరం కూడా ఏకంగా ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఓల్డ్ సిటీ మరింత పాకి మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనందరం కూడా జాగృతంగా ఉండి బలంగా ఉండాలి, ఏకంగా ఉండాలని ఈ సందర్భంగా యువతకు నేను తెలియజేస్తున్నాను. సో రైట్ అన్న, విలువైన సమయానికి చక్కటి సందేశం అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు శ్రీధర్ గౌడ్. అన్న ఎట్లున్నావు? బాగున్నాను. ఏం చెప్తావు ఈ రోజు ఇంత వైభవంగా మరి యొక్క ర్యాలీ తీస్తారు కదా, జాతర గురించి చెప్పండి, అసలు ఏం చెప్తావు? మన తెలంగాణ ముఖ్యమైన జాతర ఇది బోనాల పండుగ. ఈ పల్లారం బండి అనేది మన రాకేష్ గౌడ్ తుక్కుగూడలో అతి భారీ ఎత్తుగా తీసినందుకు బాగా సంతోషంగా ఉన్నది. అందరూ కూడా మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ. రైట్. తుక్కుగూడ అంటే ఒకప్పుడు మామూలు, కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే యావత్ ప్రపంచంలోనే తుక్కుగూడకు ఒక బ్రాండ్ నేమ్. మరి ఈ బ్రాండ్ నేమ్ లో భాగంగా మరి తుక్కుగూడలో ఈ రోజు జాతర ఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్మిస్తున్నటువంటి బోనాల జాతరకి అతిథి మహారాజుగా విచ్చేసినటువంటి ప్రభాకర్ అన్న గారు మనతో పాటు. అన్న నమస్తే. ఎట్లున్నది అన్న? ఎవ్రీథింగ్ ఓకే. చెప్పాలన్న, మరి హైదరాబాద్ లో ఉన్న తెలంగాణకు మీరు రావడం మాకైతే ఆనందంగా అనిపిస్తుంది. మరి మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ రోజు తుక్కుగూడలో ఈ యొక్క ఆషాఢ మాసం సందర్భంగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని భావి తరాలకు తెలియజేయడం కోసం ఇంత అట్టహాసంగా నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులు శ్రీ రాజు గౌడ్ గారికి, శ్రీ రాకేష్ గౌడ్ గారికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ యొక్క బంధుమిత్రులకు, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అందరికీ కూడా ఈ యొక్క బోనాల సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. అందరికీ మంచి జరగాలి, ఆ అందరిలో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ముఖ్యంగా మరి తుక్కుగూడ అంటే ఇంతకుముందు ఒక నార్మల్ ఉంటుండే, ఈ రోజు ఇంత మంచి మిత్రులు మీకున్నందుకు అసలు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు తెలంగాణలో విడిపోయినప్పటికీ ప్రాంతాలు ఒక తల్లిబిడ్డలాగా మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం కోసం మరి మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబానికి రుణపడి ఉంటాం. మమ్మల్ని కూడా ఈ ప్రాంతానికి మరలా పిలుచుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. తుక్కుగూడ గ్రామంలో ఈ రోజు జోర్ జార్ తీన్ మార్ తొట్టెల ఊరేగింపు జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం క్లియర్ గా చెప్పొచ్చు, ఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. తుక్కుగూడ అంటేనే ఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎస్ఎన్ ఫిట్నెస్ సెంటర్, ఎస్ఎన్
గ్రాండ్ ఎస్ఎన్ చికెన్ సెంటర్ ఇక చెప్పుడు పోతే చాలా బిజినెస్ లు. మరి ఇవన్నిటికి కారణం ఎవరంటే మన రాకేష్ భాయ్. అన్న నమస్తేనే. ఎట్లున్నది అన్న? చెప్పాలి, నువ్వు 7 ఏళ్ల కింద కలిసినావు, మళ్ళీ ఈ మధ్యలో అసలు కలుస్తలేవు, చాలా బిజీ అయిపోయినావు. ఇంతకి ఏం చేస్తున్నావు, ఎట్లెట్లా చేస్తున్నావు? మరి ఫ్యూచర్ లో ఏమన్నా మహేశ్వరానికి ఎమ్మెల్యే అయిదాం అనుకుంటున్నావా ఏంది? చూద్దామన్నా, అన్నం ముందు అన్న తర్వాత ఏదైనా మనం చెప్పాలి. అసలు ఎందుకు గురించి తుగ్గూడలు ఇంత గ్రాండ్ గా ఇలాంటి జాతర చేయాలని అసలు ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి ప్రారంభం చేస్తున్నాం? ఇది 5వ సార్ అనేది. ముందుకు బర్త్డే చేసి అది మానేసి ఇప్పుడు దేవునికి సేవలు చేసుకుంటున్నాం. కావున ఊరోళ్ళు కూడా అందరూ నాకు సహకరిస్తారు అన్న, ప్రతి ఒక్కరు ఊరోళ్ళు అందరూ కూడా. లేకపోతే ఇంతగా నేను చేయలేకపోతుంది. వాస్తవానికి ఇలాంటి ఈవెంట్స్ చూడాలంటే ఓల్డ్ సిటీ పోతేనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఓల్డ్ సిటీ పోవాల్సినటువంటి అవసరం లేకుండా మొత్తం మీద ఇంత గ్రాండ్ చేయాలని ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? అంటే అన్ని సిటీలన్నా మేము తిరిగినాం అన్న. మా ఊరు కూడా మా ఊరు గుర్తింపు ఉండాలని నా సాయం నేను మా ఊరికి చేసుకుంటున్నాను. అట్లా మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి విఐపీలు కాకుండా ఏకంగా ఆంధ్ర నుంచి విఐపీలు వస్తారు. మరి దోస్తాన్ ఎట్లా వచ్చింది? ఉందన్నారా దోస్తాన్ ఉంది. వాళ్ళతో పాటుగా మనకు నడుస్తా ఉంటారు. వాళ్ళకి మనకు మనం వాళ్ళకి నడుస్తుంది అన్న. అభిమానం ఆయన తెలంగాణ అంటే బాగా సార్కి అట్లా వచ్చింది. వాస్తవానికి ఇప్పుడు చూసినట్టయితే తుగ్గూడలో ఇంతకు ముందు బీజేపీ పార్టీ అంటే తక్కువ ఉంటుండే, ఇప్పుడు మొత్తం ఏడ చూసినా బీజేపీ పార్టీని ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నాం అంట. అసలు ఇంతకు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం, నాకు క్లియర్ గా ఇప్పియాలి. ఇక ఏముందన్న, మోడీ పాలనలో నడవాలని మేము కోరుకుంటున్నాం అన్న. అంతే, ఆయన నచ్చింది ఆయన ఏం చెప్పేది మనం ఎన్నిక రెడీ ఉన్నాం అంతే. మరి ఇప్పుడు లోకల్ ఉన్నటువంటి శ్రీరాములు యాదవ్ కు మీ మద్దతు ఫుల్ ఉంది అని అంటున్నారు, మరి ఏం చెప్తావు? ఉందన్న, బీజేపీ ఏమంటారు ధర్మానికి పార్టీ సోరైన ఉంటాం మన దీనికి సంబంధించి ఏదైనా ఉంటే ఇస్తాం మనం. సో ఫైనల్ గా మీ దగ్గర ఉన్నటువంటి యూత్ గురించి చెప్పమంటే ఒక 2 మాటలు ఏం చెప్తావు? మా యూత్ పేరు అన్న యువ భారత్. మా యూత్ వాళ్ళందరూ కలిసి మేము చేస్తాం అన్న. అదే యువత సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత హ్యాపీగా చేస్తున్నట్టు. అంతే అన్న. సో రైట్, ఏదేమైనా కూడా మా తుగ్గూడ గ్రామంలో ఉన్నటువంటి యువత సపోర్ట్, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నటువంటి ప్రతి ఒక్క నాయకుని సపోర్ట్, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల సపోర్ట్ తోటి ఈ విధంగా అంగరంగ వైభవంగా జాతర చేస్తున్నా అని చెప్పేసి రాకేష్ గౌడ్ మనతో పాటు తెలియజేయడం జరిగింది.